పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు ఐపీఎల్ పాలక మండలి షాక్ ఇచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 25% కోత విధించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అనుచిత ప్రవర్తనకు జరిమానా వేసింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లోనూ గ్లెన్ మ్యాక్స్వెల్ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. 6వ స్థానంలో వచ్చి 2 బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్లో అతడికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే రచిన్ రవీంద్ర రూపంలో కీలక వికెట్ తీసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ అనుచిత ప్రవర్తనకు గాను అతడు పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.2లో గల లెవెల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నాం అని ఐపీఎల్లో ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా మ్యాక్సీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. అయితే ఏ ఘటనలో అతడికి జరిమానా విధించిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ రూపొందించిన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఉద్దేశపూర్వకంగా వికెట్లను తన్నడం, బాదడం, అడ్వర్టైజ్ బోర్డులు, బౌండరీ ఫెన్సింగ్స్, డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు, కిటికీలు, ఇతర సామాగ్రి దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే ఇలాంటి కఠిన చర్యలు తప్పవు.